ధీరజ్ ప్రేమని లోపలికి తీసుకొని వస్తాడు. ఇంకా అందరూ కూడా ఇంట్లోకి వస్తాడు. రాగానే అసలు ఏంట్రా నువ్వు ఎందుకురా వాళ్ళన్ని మాటలు అంటుంటే నువ్వు నన్ను నిజం ఎందుకు చెప్పనివ్వలేదు? నిన్ను ఎవరైనా ఒక్క మాట అంటే ఊరుకోవు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇంకా దాంతో రామరాజు అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఆ అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరగడం ఏంటి, ఏంటిదంతా, నాకు తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయా, ఇందులో మీ పెళ్లిలో ఏదైనా మతలబు ఉందా, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అని రామరాజు గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. దాంతో నర్మద ఇంకా ప్రేమ చెప్పేస్తుందో ఏమో అని భయపడి వేదవతి నర్మద ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఇంకా నర్మద అక్కడికి వచ్చి అది కాదు మామయ్య గారు, ప్రేమ చనిపోతానని, ఆ పెళ్లి చేసుకుంటే చనిపోతానని చెప్పడంతో ధీరజ్ వెళ్ళి తాళి కట్టి తీసుకొచ్చాడు కదా, అదే విషయం గురించి చెప్తుంది అని నర్మద చెప్పడంతో అవునా అని రామరాజు అంటాడు. ఇంకా తర్వాత వల్లి దగ్గర ఉన్న సుబ్బు అంటే అమూల్య పెళ్ళిలాగానే వీళ్ళ పెళ్ళి కూడా జరిగిందా అని అడుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో నర్మదాకి కోపం వచ్చి అసలు ఇది మా ఇంటి విషయం, మా ఇంటి విషయాల్లో తలదిచ్చడానికి నువ్వెవరు, అయినా మా ఇంట్లో ఏం జరిగిందో నీకెలా తెలుసు, నీకెవరు చెప్పారు అని వల్లి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది.